ప్రధానమంత్రి మోదీ ఆయన సారథ్యంలో 2020 సంవత్సరంలో నూతన విద్యా విధానము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, దీని NEP 2020 అంటారు. దీంట్లో అనేకమైన విప్లవాత్మక మార్పులను స్కూలు విద్యలోనూ కాలేజీ విద్యలోనూ పొందుపరచడం అనేది విశేషం. తదనుగుణంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC వారు ఎన్నడూ లేని విధంగా కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. మన దేశంలో ఎప్పుడైనా కొత్తగా అడ్మిషన్లు అంటే జూన్ జూలై నెలలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. కానీ పాశ్చాత్య దేశాలు, అమెరికాలో ప్రతి సంవత్సరంలో కూడా 2 సార్లు అడ్మిషన్లు జరుగుతాయి. ఆ 2 సార్లు అడ్మిషన్లు జరిగే వ్యవస్థను భారతదేశంలో కొత్తగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఈ విద్యా సంవత్సరం 2025 నుంచి ప్రవేశపెట్టబోతా ఉంది. అంటే ఇక మీదట అండర్ గ్రాడ్యుయేటు, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో అడ్మిషన్ల కొరకు జనవరి ఫిబ్రవరి నెలలో ఒక బ్యాచ్, జూలై ఆగస్ట్ నెలలో ఇంకో బ్యాచ్ అడ్మిషన్లు జరగబోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ అడ్మిషన్లు ప్రవేశ పరీక్షల ద్వారా జరగబోతున్నాయో అటువంటి ప్రవేశ పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరగబోతూ ఉన్నాయి. దీని ద్వారా ఎవరైతే జనవరి ఫిబ్రవరిలో అవకాశాన్ని కోల్పోయి ఏదో అనారోగ్య కారణాల వల్ల వాళ్ళు మార్కులు సరిగా ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాని కారణం వల్ల సంవత్సరం పాటు వేచి ఉండకుండా 6 నెలల్లో మళ్ళీ వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. ఇది చాలా ఉపయోగపడే పథకం కింద విద్యావేత్తలు భావిస్తున్నారు. అదే కాకుండా ఒకేసారి 2 డిగ్రీ కోర్సులు చదవకూడదనే నిబంధన ఉంది. ఇప్పుడు దాన్ని సడలించేశారు. ఒకేసారి మనకు నచ్చిన 2 డిగ్రీ కోర్సులు చదవచ్చు. అలాగే PG కోర్సు ఒకదానికి పరిమితం అవ్వకుండా ఒకేసారి 2 చదివేసేయచ్చు. అంటే 3 ఏళ్లలో 2 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, తదుపరి 2 ఏళ్లలో 2 PG కోర్సులు మనం చదివే అవకాశం ఉంది. ఇంకో విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే, మనం తెలుసో తెలవకో BA చదివాం. BA చదివావు నువ్వు సైన్స్ సబ్జెక్టులకు అర్హత లేదు, నువ్వు MSc చదవకూడదని చెప్పేవారు ఇప్పటి వరకు. BA చదివిన వారికి కూడా సైన్స్ సబ్జెక్టులో MSc చదువుకునే అవకాశాన్ని కల్పించింది UGC. ఇక దీంతోపాటు మార్కుల విధానంలో కూడా మార్పులు తెచ్చింది. ఈ చదువులు ఉద్యోగానికి దారి తీయాలి. చదువుల ద్వారా నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగాలు వచ్చేలా తయారు చేయాలి విద్యార్థుల్ని. అలా జరగటంలా చదువులు మార్కులు వస్తున్నాయి, డిగ్రీలు వస్తున్నాయి, నైపుణ్యాలు రావటం లేదు. అందుకని ఇప్పుడు ప్రధాన సబ్జెక్టులలో మార్కులతో పాటు మరొక 50% క్రెడిట్లు నైపుణ్యాలకు, ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్కి కేటాయించడం అనేది విశేషం. ఈ నైపుణ్యాలు, ఇంటర్న్షిప్లో 0 వస్తే అవి ఎందుకు ఉపయోగపడదు? అందువల్ల ఈ నూతన విద్యా విధానంలో శిక్షణ, నైపుణ్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడానికి ఉపయోగపడుతున్నాయి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో బోధన, పారిశ్రామిక అవసరాలను, కంపెనీలలో వాళ్ళకి ఎటువంటి నైపుణ్యాలు కావాలో ఆ నైపుణ్యాలను కాలేజీలలో బోధించవలసిన ఆవశ్యకతను UGC ఇప్పటికైనా గుర్తించింది. తర్వాత మామూలుగా డిగ్రీ అంటే 3 ఏళ్ళు భారతదేశంలో. అయితే ఇతర దేశాల్లో జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటను, అమెరికాలో వాళ్ళ గ్రాడ్యుయేట్ అంటే 4 సంవత్సరాలు ఉండాలి. మన 3 సంవత్సరాల డిగ్రీని పాశ్చాత్య దేశాలు, అమెరికా గుర్తించరు.
అందుకే యూజీసీ వాళ్ళు హానర్స్ అని పెట్టారు. హానర్స్ అంటే 4 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన డిగ్రీ కోర్సు. హానర్స్ ఉన్న వాళ్ళ డిగ్రీనే అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తిస్తాయి. ఈ 3 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాంలో మరొక మార్పు ఏంటంటే యాక్సలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే ఫాస్ట్ ట్రాక్లో డిగ్రీ పూర్తి చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. అది కూడా కాలేజీలో ఉండే ఆ అడ్మిషన్ కెపాసిటీలో సీట్ల సంఖ్యలో 10% ఫాస్ట్ ట్రాక్లో యాక్సలరేటెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే ఏంటంటే డిగ్రీ మామూలుగా 3 ఏళ్ళు చదవాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కింద 2.5 సంవత్సరాలు చదివితే డిగ్రీ పరీక్ష రాసి డిగ్రీ పొందేయచ్చు. అలాగే ఆనర్స్ 4 సంవత్సరాలు కదా, ఆ 4 సంవత్సరాలు బదులుగా ఫాస్ట్ ట్రాక్ ద్వారా 3 సంవత్సరాల్లో పూర్తి చేసి పరీక్ష రాస్తే హానర్స్ డిగ్రీని ఇవ్వటం జరుగుతుంది. ఈ రకంగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ కాలము చెల్లిన విధానాలకు స్వస్తి పలికి పాశ్చాత్య దేశాలు అమెరికా ఏ విధంగా విద్యా విధానంలో రాణిస్తున్నాయో, పారిశ్రామిక కంపెనీల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్ని, ప్రాక్టికల్ ట్రైనింగ్ని, శిక్షణ నైపుణ్యాలను పొందుపరచడానికి ఇప్పుడు రంగం సిద్ధం చేసింది, శ్రీకారం చుట్టింది. మార్కుల కోసం కాదు, కావలసింది నైపుణ్యాలు. పుస్తకాలలో ఉండే అంశాలను బట్టి కొట్టి దాన్ని రాసేసి మార్కులు, ర్యాంకులు, ఫస్ట్ క్లాసులు, డిస్టింక్షన్లు తెచ్చుకోవటం కాదు. 50% వెయిటేజీ కేవలం నైపుణ్యాలకు, ఎక్స్పీరియన్స్కి, అప్రెంటిస్షిప్కి, ఇంటర్న్షిప్కి కేటాయించడం అనేది నూతన విద్యా విధానంలో భాగం. దీనంతటికీ ప్రధానమంత్రి మోదీ పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చించి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. ఈ కాలంలో కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థుల యొక్క నైపుణ్యాలు, వాళ్ళ పరిజ్ఞానము, వాళ్ళ అనుభవము మా కంపెనీ అవసరాలకు సరిపోవటం లేదు. వాళ్ళు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు, మార్కులు, డిస్టింక్షన్లు తెస్తున్నారు కానీ మా పరిశ్రమకు అవసరం ఉండే ఏ విధంగానూ కాలేజీలు, యూనివర్సిటీలు శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని ప్రధానమంత్రి దృష్టికి తెచ్చిన దరిమిల ఈ విధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టి విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ ఉద్యోగము, ఉపాధి లభించే దిశగా అడుగులు పడేలా చేస్తున్నాయి. కోటి విద్యలు కూటి కొరకే కదా. ఎందుకు ఆ డిగ్రీలు, ఎందుకు సర్టిఫికెట్లు, ఎందుకు ఆ డిస్టింక్షన్లు, ఎందుకు ఫస్ట్ క్లాసులు? ఉపాధి కల్పించలేని డిగ్రీలు అవసరం లేదు. ఉపాధి, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఉండవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా ఉద్యోగం ఆశించద్దు. భవిష్యత్తులో మన భారతదేశం నుండి కంపెనీలు కానీ బహుళజాతి సంస్థ కంపెనీల్లోనే ఉద్యోగానికి రంగం సిద్ధం చేసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగాలు రాబోవు. క్రమేణా ప్రభుత్వములో ఉండే ఉద్యోగాల సంఖ్యను కుదింపు చేసి ప్రభుత్వము కేవలం పర్యవేక్షణ, నియంత్రణకే పరిమితమై కొత్త పరిపాలనా విధానానికి నాంది పలకబోతూ ఉంది. అది PPP విధానం. అంటే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విన్నాం, 3 Pలే. ఇక 4వ P జోడించడం జరిగింది. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధానాన్ని అవలంబించారు. ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని
ఏ సంస్కరణలైనా కూడా మానవతా దృక్పథంతో ప్రజల యొక్క సంక్షేమ దృష్ట్యా మనము మార్పులు తేవాలని బలంగా విశ్వసించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోదీ. మారాలి విద్యా విధానం మారాలని విద్యావేత్తలు ఇప్పటి వరకు గగ్గోలు పెడుతున్నా స్పందించని యూజీసీ ఇప్పుడు ఇటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అనేది శుభకరమైన విషయం అని చెప్పి మేధావులు, విద్యావేత్తలు ఎంతో ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు.